పాపులర్ అయిపోయి వాళ్ళందరూ గొప్ప బోధకుగా చలామణి అవుతున్న ఈ దినాల్లో గుర్తుపెట్టుకో, మనం సత్యమైనది మాత్రమే ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. అది ప్రకటించడానికి సాధ్యమైతే ప్రవీణ్ అన్నలాగా చచ్చిపోవడానికి సిద్ధపడాలి. ఎందుకంటే అదే ఉత్తమమైన చావు. గట్టిగా చెప్పకూడదు దేనికంటే నీకోసం నువ్వు చచ్చిపోయేది చావు కాదు, అది వృధా. ప్రభు కోసం చచ్చిపోయేది గొప్ప చావు. ఆ చావు మట్టిలో విత్తబడి గొప్పగా ఫలించి కొన్ని వందల వేల విత్తనాలు ఇచ్చే ఫలభరితమైనటువంటి వృక్షంగా ఉంటది. అందుకని ప్రియులారా, డబ్బు కోసం బతకడానికి ప్రయత్నించండి. బైబిల్ చెప్తుంది, మూడవది డబ్బు కోసం ఆశ. ఎందుకనగా తిమోతి రాసిన పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీళ్ళకున్నాడు. డబ్బు కోసం పిచ్చి తప్పు. డబ్బు సంపాదించు, ఆశపడు, కానీ అది నీకేం ఇవ్వదు. బైబిల్ చెప్తుంది, యేసయ్య అంటాడు, ఒకడు తిండి వలన బతకడు, ఒకడు ఆహారం వల్ల బతకడు, ఒకడు డబ్బు వల్ల బతకడు, ఒకడు దేవుని చిత్తం వల్లే బతుకుతాడు, ఒకడు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బతుకుతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నేను అనుకుంటావంటే డబ్బు లేక చచ్చిపోయాడండి వాడు అంటాడు. మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, రేపు సాగుకు తయారైన వాళ్ళందరూ డబ్బు లేక తెచ్చిపోతున్నారా, తిండి లేక తెచ్చిపోతున్నారా? కాదు, దేవుని చిత్తం లేక చచ్చిపోతున్నారు. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతావు, అందరూ చచ్చిపోతాం. కొట్టుకు చచ్చి, తిట్టుకు చచ్చి, అరుచుకొని, మాట్లాడుకొని, ఎన్నెన్నో చేసిన